రెడ్డి? జగన్ జగన్ వస్తే మంచిది. ఎందుకని? ఆయన లేబర్ని అడిగా అన్నగారి వర్గాలని బాగా పైకి తీస్తున్నాడు. దానికోసం మేము జగనే కావాలని కోరుకుంటున్నాం. అది మరి ఇప్పుడు చూసినట్లయితే జగన్ పెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజల్ని సోమరిపోతుల్ని చేయడానికి ఇలాంటి పథకాలు పనికిరాని పెట్టారా అంటున్నారు, నిజమేనా? అలాంటిదేం లేదు, వట్టిదే ఇదంతా. ఈ సోమరిపోతే ఉంది. 18,000 ఇస్తున్నారు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు. అందరికి ముసలింకా అందరూ జాగ్రత్త పడుతున్నారు. దానివల్ల మందులు అమ్మఒడి పిల్లలకి వేస్తున్నాడు. బాగా జరుగుతుంది. సంక్షేమ పథకాలు బాగా జరుగుతున్నాయి. వాటి వల్ల అసలు ఉపయోగాలు ఉన్నాయా? ఉపయోగం ఉండబట్టే మంచి అవన్నీ మంచి పథకాలు. ఇంక చూసినట్లయితే ఇక్కడ పొత్తులతో కలిసి వస్తున్నారు కదా టీడీపీ జనసేన. జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? ఎఫెక్ట్ ఏం లేదు. వాడికి అసలు జగన్ వాడి ఉన్నాడు చూడు, జనసేన వాడు, వాడికి అసలు పవన్ కళ్యాణ్ వాడికి ఓట్లేరు. పిల్లలే వాడి బహిరంగ సభల్లో చూస్తున్నాగా, అంత పిల్లలే. మరేమిటి అంటున్నారు కాపు వర్గాలు యూత్ అంతా పవన్ కళ్యాణ్? కాపు వర్గాలు మొత్తం ఇటు జగన్కి వెళ్ళి చేరారు. ఎందుకంటే చీలకు వచ్చేసింది. ఇప్పుడు వాడు కొన్ని నిజాయితీ గల పనులు చేయట్లేదు. కాపు వర్గాలు అంటాడు, ఏం ఉపయోగం లేదు. వాడి వల్ల ఏం ఉపయోగం లేదు. జగన్ ఒక సైకో ప్రభుత్వంలో బతుకుతున్నా. సైకో అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది బాగా. ఈ మిత్రపక్షాలు జగన్ మీద లేనిపోని అపోహలు సృష్టించి అట్లా చేస్తున్నారు. అంతేగాని ఆయన సంక్షేమ పథకాలు మంచి పనులు చేస్తున్నాడు. అందుకనే ఆయన్ని కావాలని కోరుకుంటున్నారు. ఆమెకి ఓటు కూడా వేరు. ఆమె వల్ల ఏం ఎఫెక్ట్ లేదు. జగన్మోహన్ తిరిగినప్పుడు ఆమెకి మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ఆమెకేం భవిష్యత్తు లేదు. కాంగ్రెస్కి ఉపయోగం కానీ 1.10 ఓట్లు పడతాయి. అంతేగాని ఈ జైలు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు మొత్తం ఇటే చేరారు జగన్కి వెళ్ళి. మొన్న టీడీపీ చంద్రబాబు నాయుడు చూస్తే అరెస్ట్ జైలుకి వెళ్ళాడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద. ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా? వెళ్ళడం మంచిదే. మరి వాడు చేసిన పనులు మంచివి కాదు కదా, కాని వల్లే జైలుకి వెళ్ళాడు. నేను నిర్దోషిని బయటకు వచ్చేసాను, నా తప్పులేం లేకపోయింది. నిర్దోషి అయితే అన్ని రోజులు ఎందుకు 42 రోజులు జైల్లో ఎందుకున్నాడు? 52 రోజులు ఎందుకున్నాడు? నిర్దోషి అయితే ఒక రోజున రావాలి, కోర్టు కొట్టేసేది కేసు. కానీ వాడు చేసిన పనుల వల్ల ఇంకా డెవలప్మెంట్ కాకుండా, ఇంకా అణగారిన వర్గాలని ఏం లేకుండా మంచి పనులు చేయకుండా పోయేసరికి అట్లా అయ్యాడు. అవునుకా ఇవన్నీ సంక్షేమ పథకాలు ఎక్కడి నుండి వస్తాయి? కావాలని చేస్తున్నారు. ఏం లేదు, ఆయన చేసే పనులన్నీ మంచి. ఈ లేబర్కి అణగారిన వర్గాలకి మంచి పనులు చేస్తున్నాడు. వాలంటీర్ వల్ల ఉపయోగం ఉంది. 6 పెన్షన్ ఇస్తున్నారు. ఇదివరకు కాళ్ళు అరిగిపోయి చెప్పులు అరిగిపోయేలాగా తిరిగాము. 3,000 ఈ నెల పెంచారుగా 3,000 వస్తుంది. అది మంచిదే. రేషన్ ఇప్పుడే వెళ్ళి ఏలుమతి రేచా వస్తాయి. అక్కడ ఏలుమతి రేచాంలే అంటే ఇక్కడ బియ్యం కాడ ఏలుమతులు పట్ల, అందుకని ఆ స్టోర్లో వేసి వచ్చా. సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి. అది వైద్య వ్యవస్థ ఎలా ఉందంటారు? వైద్య వ్యవస్థ మొన్న వచ్చారుగా, మొన్న పెట్టారు కదా, క్యాంపింగ్ పెట్టారు. మేమేదో కళ్ళు అవి చూపించుకున్నాము, బాగానే ఉన్నాయి అన్నారు. కళ్ళ జోడిస్తా అన్నారు. ఇంకా వస్తారు 2-3 రోజులు. పిల్లలకు బాగుంది. ఇంగ్లీష్ మీడియం చూపిస్తున్నాడు కదా, ల్యాప్టాప్లు ఇస్తున్నాడు కదా స్కూల్లో 8వ తరగతి వాళ్ళకి. మంచిదే, బాగా ఉంది, మంచి పథకం అది. మరి ఇంగ్లీష్ మీడియం రద్దు చేపిస్తానని చెప్పి అంటున్నాడు కదా. అవును, రద్దు ఇవి ఇంగ్లీష్ మీడియం రద్దు చేపిస్తే పిల్లలు ఏమైపోతారు? ఆయన వల్ల ఉపయోగం లేదు. అందుకనే బాబు వచ్చే జాబ్ వచ్చిద్దని అన్న పోయినసారి అన్నారు. జాబ్ కాదు కదా, మాబ్ కూడా లేదు. అంతే, మాఫీ చేస్తాడు. ఈసారి నా ప్రభుత్వం వస్తే నేను 3 సిలిండర్లు ఇస్తాను, బస్సుల్లో మహిళలకి ఉచితంగా వెళ్ళేలాగా. ఇప్పుడు 14 సంవత్సరాలు వాడు ముఖ్యమంత్రి చేశాడు, అప్పుడు చేయొచ్చు కదా.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు చేయొచ్చు కదా, ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు 14 సంవత్సరాలు చేశాడు కదా, అప్పుడు ఈ పథకాలు పెట్టచ్చు కదా, ఏం పెట్టలేదు. కావాలని ఇవన్నీ మాఫీ చేయడానికి జగన్ మీద వేరే పెట్టి జగన్ మీద బురద చల్లడానికి ఈ కార్యక్రమం అంతా. జగన్ ఒక దొంగ ఓట్లతో గెలుస్తున్నాడు అంటున్నారు. దొంగ ఓట్లు ఆయనే దొంగ ఓట్లు చేర్పించాడని వేరు తీసేపించారు వైసీపీ వాళ్ళు. వేరు ఇక్కడ గార్డెన్ సెంటర్లో వాడు ఎక్కడో అమెరికాలో ఉంటే వాడోటు ఇక్కడ ఉంది, ఇవన్నీ కావాలని తీసేపించారు. ఇప్పుడు ఏమో పోటీ చేస్తుంది షర్మి, ఆమె పేరేంది, ఆరోగ్య రజనీ గారు, విడుదల రజనీ గారు ఫుల్ మెజారిటీతో గెలుస్తారు, డోకా లేదు. అంటే ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా ఇన్ఛార్జ్. అవునండి, ఇప్పుడు అక్కడ బనికినాడు ఇక్కడ బనికినా వస్తాడా అని అన్నాడు కావాడు. వాడిది చంద్రగిరి నియోజకవర్గం, ఇప్పుడు కుప్పంలో చేయట్లేదా? వాడు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వచ్చాడు అది చెప్పమనండి ముందు. ఈయన వీళ్ళ చేర్పులు మార్పులు ఉంటాయి, వాడు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళాడు అది చెప్పమనండి ముందు. వాస్తవం కాదా? వాడు మంగళగిరిలో లోకేష్ మంగళగిరి కుప్పం కదా, మంగళగిరి ఎందుకు వచ్చాడు అది చెప్పమని ముందు. అది విషయం. లేనిపోని అన్నీ కామిచ్చి మాకు ఈ రాజకీయం మొత్తం తెలుసు, మేము పండిపోయి ఉన్నాం. ఇప్పుడు కాదు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో తిరుగుతూ అన్నీ చేస్తున్నాం. పులివెందులో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి సవాళ్ళు విసురుతున్నారు కదా, దానికి మీరేమంటారు? పులివెందులో కాదు కదా, కుప్పంలో మా జెండా ఎగురుతుంది వైసీపీ జెండా. పులివెందుల్లో కాదు, కుప్పంలో ఎగురుతుంది. కుప్పంలో వైసీపీ జెండా ఎగురుద్ది. అది ఈసారి 170 సీట్లు ఎవరికి వస్తాయి అంటారు? నువ్వు 175 అన్నాడుగా, గ్యారెంటీకి వస్తాయి. ఎవరు అనేది? జగన్ గారు. జగన్ గారు అంటున్నారు ఈసారి మాకు 175 వస్తాయని. పోయినసారి 24 వచ్చినాయి వాళ్ళకి. ఏంది ఈసారి 0 పెట్టుకోవాలా, 2 మంది. మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచేశారు అంటారు, నిజమేనా? అవును, మద్యం ధరలు పెంచాను తాక్కుండా పోతారని ఆయన పెడుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు పుకారు పుట్టడమే కానీ మద్యంలో రేట్లు పెంచితే లేబర్ తాగకుండా 2200, 400 అంటే ఎక్కడ తాగుతామని మానుకుంటారని పెట్టారు. అట్లా స్త్రీల మీద అత్యాచారాలు కూడా పెరిగిపోయినాయి అంటున్నారు, నిజమేనా? స్త్రీల మీద ఏం పెరగట్లా, వీళ్ళు చేసే పనులు అలాంటివి. వీళ్ళు ఆ విధంగా కామిస్తున్నారు. ఇప్పుడు పేపర్లో చదువుతాం కదా, డైలీ మేము పేపర్ చదువుతాం, మాకు పేపర్ సాక్షి పేపర్ వచ్చింది, అన్నీ చదువుతున్నాం. అత్యాచారాలు ఎలా జరుగుతాయి? వీళ్ళు చేసే పనులు మంచివి కాదు. ప్రజల యొక్క ఆత్మవిశ్వాసానికి జగన్ యొక్క అహంకారం మధ్య యుద్ధం జరుగుతుంది అంటారు, నిజమేనా? అట్లా కాదు, అహంకారం కాదు. పెద్ద అక్కడ బడుగు వర్గాలకను ఈ ఉన్న వాళ్ళకి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. జగను పేదల పక్కన ఉన్నాడు. అది కుల భేదాలు చూపిస్తాడని చెప్పంటారు, నిజమేనా? కుల భేదాలు ఉంటే ఇప్పుడు ఆయన రెడ్డి, ఇప్పుడు అన్నగారిని వర్గాల నా బీచి నా ఎస్టీ అని ఎందుకు చెబుతున్నాడు మీటింగుల్లో? అప్పుడు ఖండించవచ్చుగా. మీటింగుల్లో నా ఎస్సీలు నా బీసీలు నా అమ్మ అని చెబుతుంటే అప్పుడు ఏం చేశాడు? వాడు ఏమన్నా అంటున్నాడా చంద్రబాబు నాయుడు? లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడా? రాజధాని లేకుండా చేశారు కదా అంటున్నారు. రాజధాని విశాఖపట్నం ఉందిగా రాజధాని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టింది తీసేసి 3 రాజధానులు చేశారు. ఆయన తీసేయమంటే అక్కడ ఇప్పుడు పర్మనెంట్గా నేను రాజధాని అనలేదుగా. అప్పుడు అమరావతి పర్మనెంట్ తాత్కాలికం అన్నాడు వాడు కూడా. తాత్కాలికం అంటే వద్దు అనే ఇక్కడ చేశాడు. అది వైజాగ్ చేశాడు. మరి ఆంధ్రప్రదేశ్లో రాజధాని మరి ఎక్కడ అని ఈసారి విశాఖపట్నం అండి. విశాఖపట్నం రాజధాని ఇవన్నీ కట్టించాడు ఆఫీసులు అన్నీ మారుతుంటే మొన్న కోర్టు కొద్దిగా చేయించింది, కొద్దిగా ఆగని. ఈ ఎలక్షన్ అయిపోగానే మారుతాడు.
అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది ఇక్కడ, చదువుకున్న వాళ్ళకి జాబులు లేవు, సరైన జాబులు లేవు, తెలంగాణ వలస వెళ్ళాల్సి వస్తుందని చెప్పి చాలా మంది అంటున్నారు. అలాంటిది ఏం లేదు. అన్ఎంప్లాయ్ ఎక్కడున్నారు? అన్ఎంప్లాయ్ వాళ్ళకి ఇప్పుడు మా వీళ్ళ మొత్తానికి 5,000 10,000 జీతాలు ఇచ్చి పోషిస్తున్నాం. మనం టీవీలో చూసాంగా, ఒక ప్రైవేట్ కంపెనీలో 25,000 30,000 జీతాలు ఇస్తున్నాడు. అదేదో కంపెనీలు, ఐటీ కంపెనీని స్థాపించింది నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతాడు. నేనే స్థాపించాను, సెల్ఫోన్ నేనే కనిపెట్టాను, అవి కనిపెట్టాను, ఈ కనిపెట్టాను, జనానికి మభ్య పెడతానికి. ఇవన్నీ ఏం లేదు అక్కడ. ఈసారి ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మవాళ్ళు విద్యా దీవెనలు వేస్తానని చెప్పి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. చెబుతున్నాడు. వట్టిదే వాడు ఆడవాళ్ళకి మన ఇది తీసేస్తా అన్నాడుగా. ఏం తీసేసాడు? అన్నీ అబద్ధం మాటలు, బొంకే మాటలే. ఏ మాత్రం కూడా ఒక్క మాట కూడా నిజం లేదు. ఆయన మాట నమ్మరు జనం. ఏదో యథార్థంగా చెబుతున్నాం కదా, ఆయన మాట నమ్మరు. ఆడవాళ్ళకి ఇది తీసేస్తా అన్నాడు. ఏం తీసేసాడు? అంతే. మరి ఈసారి మీ ఓటు ఎవరికి వేస్తారు? ఓటు వైసీపీకి. ఫైనల్ గా జగన్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్కి మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. మేము జగన్ గారికి థ్యాంక్స్ అని చెబుతాం. జగన్ వచ్చి మళ్ళీ రావాలి. 30 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉండాలి. అది మేము కోరిక.